ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు, రిటెన్షన్ పాలసీని ప్రకటించిన తర్వాతే క్యాష్ రిచ్ లీగ్ లో కొనసాగే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. 4 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ధోని కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. భారత జట్టుకు దూరమైనప్పటి నుంచి తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై అభిమానులను ఊరిస్తున్నాడు. ప్రతి సీజన్ లోనూ ధోనికి ఇదే చివరి టోర్నీ అని ప్రచారం జరగ్గా అతను మాత్రం ఇప్పుడు కాదంటూ ముందుకు కొనసాగుతున్నాడు. అయితే గత సీజన్ లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ చేశాడు. దాంతో ఐపీఎల్ 2024 సీజన్ లో సీఎస్కే ఆడే చివరి మ్యాచే ధోనికి ఫేర్వెల్ గేమ్ అని అంతా అనుకున్నారు. కానీ ధోని ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆ సీజన్ ను ముగించాడు. ఈ ఏడాది చివరిలో మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోని కొనసాగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 కి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని మేము ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం బంతి నా అధీనంలో లేదు. మెగా వేలానికి సంబంధించిన రూల్స్, నిబంధనలు రాగానే ఐపీఎల్ 2025 లో కొనసాగే విషయంపై నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టుకు మేలు చేసేలానే ఉంటుంది అని ధోని చెప్పుకొచ్చాడు.